జగన్ అరెస్టులు చేసి అందరిని ఇబ్బంది పెట్టారు అనేటటువంటిది పెద్ద ప్రచారం అయింది. దానికి ఫలితం అయితే వైసీపీ అనిపిస్తుంది అనుకుంది. మరి ఇప్పుడు అదే పంథ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతున్నట్టుంది. లేదు, జగన్ అరెస్టులకి కూటమి ప్రభుత్వ అరెస్టులకి చాలా తేడా. కూటమి ప్రభుత్వ అరెస్టులు చేయాలంటే జైలు ఖాళీ ఉంటుంది. ఇంతవరకు రోజాని టచ్ చేయలేదే. సినిమా యాక్టర్ రోజాని కానీ అదే మాజీ మంత్రి కొడాల నాని కానీ టచ్ చేయలేదే. ఏదన్నా కేసులో ఎవిడెన్స్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళు టచ్ చేస్తారు. వన్ సైడ్గా అరెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది, అది ఎంత దారుణం. అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన్ని ఉదయం మీరు వస్తారా, బస్సు దిగుతారా, లేకపోతే బస్సుని ట్రాలీకి కట్టి లాక్కెళ్ళమంటారని ఒక విధంగా రౌడీ పోలీసింగ్ అని వెళ్తారు. చెప్పాలంటే ఏ పోలీసింగ్? ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేసే విధానం అదా? ప్రజలు పబ్లిక్ గా రోడ్ల మీదకి రాలేదు, కానీ మనసులో ఉండిపోయి అరెస్ట్ చేసినందుకే జన సైనికుడు జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్లైట్ లో వస్తున్నాడు. రాయనపాలెం బ్యాక్పేట ఎయిర్పోర్ట్ లో ఇంకో 5 to 10 minutes లో టేకప్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్. ఏమంటే మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు వాళ్ళకి మెసేజ్ పంపారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. జాషువా గారు ఎస్పీ గారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ మీరు టేకప్ చేయొద్దు. ఒక జిల్లా ఎస్పీ మెసేజ్ పంపినప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ డెఫినెట్ గా హానర్ చేస్తారు. ఆపేసిన నేను అనేది పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ చెప్తాను. ఇంత రౌడీ రాజకీయ ఇప్పుడు టోటల్ గా మనం చూస్తున్నాం. కూటమిలో ఈ ముగ్గురు లీడర్ల ముగ్గురు ముఖ్యమంత్రులు కదా, అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటువైపు నారా లోకేష్ ముగ్గురు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని బయట బలంగా ప్రచారం జరుగుతుంది కదా. అంటే మీరు అలా అనుకోవద్దు, ముగ్గురు బ్రదర్స్ అనుకోవచ్చుగా. బ్రదర్స్ అనుకునే మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు అన్నదమ్ములు అనుకోవచ్చుగా. మీరు అలా పాజిటివ్ గా ఎందుకు ఆలోచించకూడదు? బయట అనుకునేది మనం చెప్పడం, మనం ప్రత్యేకంగా అనుకోవడం. ఏది చేసినా పారదర్శకంగా ప్రోటోకాల్ ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ప్రోటోకాల్ ఇస్తున్నారు. అదే ప్రోటోకాల్ నారా లోకేష్ కూడా తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎవరు? ఇప్పుడు కోటంలో అతిపెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 ప్లేస్. ప్రోటోకాల్ ఇస్తే తప్పే ఉంది. మీరు పవన్ కళ్యాణ్ ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ కి ఫుల్ మద్దతు కానీ సపోర్ట్ కానీ మీ నుంచి ఇంత ఇదిగా ఉంది. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వింగ్ లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ చాలా బెనిఫిట్స్ జరగచ్చు. అలా ఏముండదు. జనరల్ గా రాజకీయాల్లో ఏమవుతుందంటే, మనం ఎప్పుడు కూడా మనం నమ్మిన సిద్ధాంతం గురించి ఆయన ఒక స్టార్ పొజిషన్ లో ఉండి ఈ ఎండనగా కొండనగా పిఠాపురంలో ఈ కష్టాలు ఇంకా అవసరం అనిపించింది ఒక స్టేజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేమందరం కూడా 2008లో ప్రజారాజ్యం పార్టీలో ఆయనతో తిరిగి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వేరు, చాలా స్పీడ్ ఉండేది పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ. మీరు చూసే ఉంటారు, అప్పుడు కమ్యూనిస్ట్ కదా, అది చూస్తుంటారు. తర్వాత అదే మనిషిని 2024లో పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం ఎలక్షన్ లో చూస్తే చాలా బాధ వేసింది. అంటే అప్పుడు ఒక చెగురకు ఉండేటటువంటి ఈ అంబిషన్స్ కానీ ఒక కమ్యూనిస్ట్ భావాలు కానీ అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు సనాతని కదా, ఇప్పుడు సనాతని అయినప్పుడు ఆటోమేటిక్గా కొన్నిట్లో చేంజెస్ వస్తుంటాయి. ఏం చేసినా ఇప్పుడు ఆయన దీంట్లో ఆయన స్వార్థం కనపడాలి. ఆయన స్వార్థం కనపడితే ఇప్పుడు డుమ్రిగూడ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయడం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా తెలుసు. ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం కేడర్లో ఉన్న నాయకుడు కానీ మినిస్టర్ కానీ నైట్ స్టే చేసిన దాఖలాలు ఉన్నాయి చరిత్రలో. డుబ్రిగూడ లాంటి ఏరియాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు అక్కడ రోడ్లు పడ్డాయి కదా, డ్రైనేజీ వ్యవస్థలు కడుతున్నారు కదా, అన్ని కడుతున్నారు కదా. ఆయన ఏదో ది బెస్ట్ ఏదో రాష్ట్రానికి చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు. సైలెంట్ ఏమీ లేదు.
ఆయన వర్క్ ఆయన చేయదలుచుకున్న వర్క్ ది బెస్ట్ సైలెంట్ గా చేసుకుంటే వెళ్తున్నారు. విషయం వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతారు, డైలీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో పిటిషన్ ఒకటి దాఖలైంది. ఆయన ప్రభుత్వ విధులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. దట్టు ఆయన ఆదాయ వనరులను ఎంచుకుంటున్నారు. ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. బట్ ఆయన ఇప్పుడు చూస్తే కనుక నాకు ఆదాయం అవసరం, నాకు డబ్బులు వచ్చే మార్గం వేరు ఆయనే ప్రకటిస్తున్నారు అనేది మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్ ఎస్ ఎవరైనా వైసీపీకి బీటీం విజయ్ కుమార్ ఐఏఎస్ అనే ఆయన లిబరేషన్ ఓకే ఓకే ఇక్కడ ఒకటి నథింగ్ బట్ బీటీం టు వైసీపీ. ఓకే నాయుడు గారు, ఇప్పుడు